ఏరియా దగ్గరకు వచ్చి మరి ప్రభుత్వం వాళ్ళు వచ్చి లేదా గుండాగాలు వచ్చిలా తెలియని పరిస్థితి. అదే ఏరియాలో వచ్చి ఒక మహిళను కొడతా ఉంటే పోలీసులు ఏమైనా అడ్డుకున్నారా? ఎవ్వరు అడ్డుకోలేదు. భద్రకాళి భద్రం శరణం మమ అని చెప్తాడు భద్రకాళి శేషు. భద్రకాళి అమ్మవారు అందరినీ భద్రంగా చూస్తా అని చెప్తాడు. అట్లాంటి భద్రకాళి అమ్మవారి సాక్షిగా ఎవడో వచ్చి మా మహిళలను కొడతా అంటే ఉన్న వ్యవస్థ ఏం చేస్తాను ఇక్కడ? నాయన రాజేందర్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకున్నాడు? వినయ్ అన్న 15 తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి వెళ్ళి, తెలంగాణ రాష్ట్రం రాకముందు నుంచి కూడా మేము ఇక్కడే ఉన్నాం. 2003 నుంచి వెళ్ళి 2003లో మాకు గవర్నమెంట్ గుర్తించి 155 మందికి పట్టాలు ఇస్తే అలా 90 పట్టాలు ఆల్రెడీ లాగేసుకున్నారు భద్రకాళి దేవస్థానం పేరు చెప్పి. హెచ్ఆర్సీలో కేసు ఉన్నది. హెచ్ఆర్సీలో జడ్జి గారు అడుగుతుంటే ఎంఆర్ఓకి ముఖం లేదు మాట్లాడడానికి. నువ్వు ఎక్కడ పంచనామా చేసినావు? ఏడ పంచనామా చేసి వాళ్ళకు భద్రకాళి దేవస్థానానికి అలాట్ చేసినావు, పంచనామా చూపెట్టు అని అంటే రికార్డ్స్ లేవంటాడు ఎంఆర్ఓ. 100 సంవత్సరాల రికార్డు, 1000 సంవత్సరాల రికార్డులు కూడా ఎంఆర్ఓ వాళ్ళ దగ్గర ఉంటాయి. రికార్డ్స్ ఎందుకు ఉన్నాయి? రికార్డ్స్ లేవు అంటే నువ్వు ఏదో అవకతవకలు వేసినావు. నీ రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి నాకు మొత్తం తెలుసు. నేను కింది స్థాయి నుంచి వచ్చిన ఇక్కడ వరకు కూడా. నువ్వు అన్ని పిచ్చి పిచ్చి చేయకు. నీకేమైనా చేయదలుచుకుంటే వాళ్ళకు న్యాయం చేయి, చేత కాకపోతే పక్క మలుచుకొని పక్కకుండు, అంతేగాని పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దని చెప్పి జడ్జి గారు స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చిండు ఆ రోజు హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి వెళ్ళి. అయినా కూడా అవన్నీ బేఖాతరు చేయకుండా ఎవడో రౌడీలని అసలు ఇక్కడ వాడు కరెక్ట్గా సరే మేము ఇక్కడ ఉన్న వాళ్ళం కాదు, మేము డూప్లికేట్ వాళ్ళమే, నువ్వు ఒరిజినల్ వాళ్ళు పోయిన అన్నని మీరు చెప్తున్నారు, మాకు పట్టాలేవని అంటున్నారు. మరి మేము 2003 నుంచి కూడా కేసులు వేస్తున్నాం కదా, మరి మేము మాకు పట్టలేనప్పుడు మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు మాకు పట్టలేవని చెప్పేసి? అప్పుడు ఎందుకు నువ్వు మాట్లాడలేదు? ఇప్పుడు కొత్త రికార్డ్స్ మీకు అనుకూలంగా సృష్టించుకొని మీకు అనుకూలంగా మాట్లాడుకుంటే అది కరెక్ట్ కాదు కదా. 2014లోనే మేము తీసినాం ఆర్టీఐ కింద. ఆర్టీఐ చట్టం కింద నువ్వు ఎంతమందికి నోటీసులు ఇచ్చినావు, ఎంతమంది పట్టాలు రద్దు చేసినావు, అసలు ఏ రీజన్తో పట్టాలు రద్దు చేసినావు అని చెప్పి మేము అడిగితే ఆడిచ్చిన సమాధానం ఏంటంటే 4 రోజులు తిప్పించుకొని వాళ్ళు ఏం చేసిండ్రంటే పట్టా ఒక నోటీసు చనిపోయిన మాకు సెప్టెంబర్ 30 తారీఖు మాకు పట్టాలు ఇస్తే సెప్టెంబర్ 30, 2003లో మాకు పట్టాలు ఇచ్చిండ్రు. నవంబర్ 30 తారీఖు జన్ను మరియమ్మ అనే ఆమె నవంబర్ 30 తారీఖు చనిపోయింది. ఆమె 2006లోనే చనిపోయింది. ఆమె 2006లో చనిపోయిన జన్ను మరియమ్మకు 2008లో నోటీస్ ఇచ్చినట్టుగా క్రియేట్ చేసుకొని 2012లో మా వాళ్ళు ఆల్రెడీ 2008లోనే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఆ ల్యాండ్. 3 ఎకరాలు ఉన్న ఒక ఎకరంలోనే ఉన్నాం మేము. మాకు అలాట్ చేసింది మొత్తం టోటల్ 10 ఎకరాలల్లా. ఎల్బీ కాలేజ్ వాడు ఆల్రెడీ 6 ఎకరాలు ఆక్యుపై చేసుకున్నాడు. 3 ఎకరాలు దేవస్థానం వాళ్ళు లాక్కున్నారు. వాళ్ళకు ఈ అధికారులు సహకరించిండ్రు. అది ఎవరు ఏంటిది అందులో ఉన్న గుడిసెలను గాలబెట్టిండ్రు, ఎవరు లేకుండా చేసిండ్రు. అక్కడ చేసి కొత్త క్రియేషన్ ఏం చేసిందంటే 3 సంవత్సరాల గడువులోపు కట్టుకోలేదు అని అంటే బొందలు బొరకలు ఉన్న స్థలం ఇచ్చి నువ్వు దాన్ని చదువు చేయకుండా, లేఅవుట్ చేయకుండా, ఎవరికి ఏ పట్టాలు హద్దులు చూపెట్టకుండా కట్టుకోలేదు అని అంటే మేము తెగించి కట్టుకున్నాం. మాకు ఎక్కడ ఏం గతి లేదు కాబట్టి మేము తెగించి కట్టుకున్నాం. అక్కడ వేసుకుంటా అన్న కొద్ది కూలగొడుతుంటే భయభ్రాంతులకు గురై వెళ్ళిపోయారు మా కార్మికులందరూ భయపడి. అట్లాంటి సందర్భంలో నుంచి కూడా మేము దాటుకొని ఇక్కడ దాకా వచ్చినాము. సరే నువ్వు అన్నట్టు ఆయన ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ హయాంలోనే మాడవీధులు రెడీ అయినాయి అన్నారు. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ హయాంలో మాడవీధులు రెడీ అయినప్పుడు ఆర్డీఓ ఎంఆర్ఓ గారు మా దగ్గరకు వచ్చిండ్రు. వాళ్ళ హయాంలో కూడా వచ్చిండ్రు. మీ డిమాండ్స్ ఏంది చెప్పండి అని అన్నారు. మేము ఇక్కడ నుంచి వెళ్ళి పోము అని అన్నారు. మిమ్మల్ని బలవంతంగా అయితే తీసేయమమ్మా, మేము మీకు ఇష్టం ఉంటేనే మేము తీస్తాం, అంతే తప్ప మేము మిమ్మల్ని తీసేయము. సరే అట్లా కాదు, మీకు ఏమన్నా ఇంకేమన్నా ఆప్షన్ ఉంటే చెప్పండి. ఇప్పుడు ఇది మీ ల్యాండ్ అంటారు కదా, మరి ఎదురుగా పార్కింగ్ దాంట్లో మీకు ఇస్తాం, మీకు ఓకేనా అని అడిగిండ్రు వాళ్ళు. మేము పోము అని చెప్పినాం. అక్కడ ఇప్పుడు కాపువాడ దగ్గర ఒక ప్లేస్ ఉన్నది, అక్కడ ఇస్తాం, అక్కడికి వెళ్తారా అని అన్నారు. మేము ఎక్కడికి వెళ్ళాము, ఇక్కడనే ఉంటాం మేము ఒక పక్క. ఇప్పుడు మా కాలనీ మహిళ ఏదైతే మాట్లాడిందో అదే వర్షన్ వాళ్ళకు కూడా చెప్పినాం మేము. మరి అప్పుడున్న ఎంఆర్ఓ ఇంత స్ట్రిక్ట్ చేయలేదు, అప్పుడున్న ఆర్టీఓ ఎవరు కూడా మా మీద ఇంత దౌర్జన్యం చేయలేదు ఎప్పుడు కూడా. ఆ 10 సంవత్సరాలలో కూడా వాళ్ళు కావాలనుకుంటే ఆ రోజులలోనే మమ్మల్ని ఖచ్చితంగా వెళ్ళగొట్టాలనుకుంటే మాకు నల్ల నీళ్ళు ఇవ్వకపోతుండే, నల్ల కనెక్షన్లు ఇవ్వకపోతుండే, మీటర్ల కనెక్షన్లు ఇవ్వకపోతుండే, ఏమి ఇవ్వకపోతుండే. మాకు వచ్చే నీళ్ళు కూడా అప్పుడు వాటర్ ట్యాంకర్తోనే వచ్చేది నీళ్ళు. సిటీ మొత్తం ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గెలిచిన వెంటనే నీళ్ళు ఎప్పుడైతే మాకు నీళ్ళు రావట్లేదు, మాకు ఒకటే ట్యాంకర్ వచ్చింది, మాకు నీళ్ళు సరిపోవట్లేదు అంటే రోజు 4 ట్యాంకర్లతో సరిపడా నీళ్ళు తెచ్చిపోసిండ్రు మాకు వాళ్ళు. అది కాదని అడిషనల్గా ఇప్పుడు ఫస్ట్ కార్పొరేటర్, తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన కార్పొరేటర్ ఈయన వద్రాజ్ గణేష్ ఉండే. వద్రాజ్ గణేష్ గారు వచ్చి మా కాలనీ డెవలప్మెంట్ కింద రోడ్స్, సీసీ రోడ్స్ అలాట్ చేసి బోర్ వేయించి మరీ పోయిండు ఆయన ఇక్కడ. ఈ బోర్ ఆయన్నే ఫస్ట్ టైం బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచే పడింది మాకు ఈ బోర్ కూడా. ఇక్కడ బోరింగ్ అనేది బోర్ వేయించిండ్రు. అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ సెకండ్ టైం వచ్చినప్పుడు మాకు నల్లాలు ఇంటింటికి ప్రతి ఒక్కరికి నల్ల కనెక్షన్ ఇచ్చిండ్రు వాళ్ళు. మరి వాళ్ళు తీసేయాలనే ఉద్దేశం వాళ్ళకు ఉంటే, వాళ్ళు ఇంటెన్షనల్గా తీసేయాలని అనుకున్న వాళ్ళే అయితే ఇవన్నీ చేయరు కదా వాళ్ళు.
ఇవన్నీ చేయరు కదా వాళ్ళు, ఇవన్నీ ఇంత దౌర్జన్యం చేయరు కదా. అసలు నువ్వు గవర్నమెంట్ నుంచి ఒక గవర్నమెంట్ అధికారి వచ్చి మాకు నోటీసులు ఇచ్చి మమ్మల్ని తీసేయాలనుకుంటే తీసేసుకోవచ్చు. అయినా కొంతమంది మా లోపల మా దాంట్లో కొంతమంది విల్లింగ్ ఉన్నారు అని చెప్పి మీరు చెప్పుకుంటారు. విల్లింగ్ ఉన్న వాళ్ళు కూడా ఎవరు ఇక్కడ ఇల్లు కట్టుకొని నివాసించిన వాళ్ళు ఎవరు కాదు. ఖాళీ జాగాలు ఇక్కడ ఇల్లు కట్టుకొని ఎక్కడో ఉండేటోళ్ళు వాళ్ళు. వాళ్ళకి ఆల్రెడీ ఇల్లులు ఉన్నాయి, మంచి మంచి బంగ్లాలు ఉన్నాయి, వాళ్ళకు హైఫై ఉన్నారు వాళ్ళంతా. మేము ఎక్కడ ఏది గతలేదు కాబట్టి ఇక్కడ దీన్ని పట్టుకొని ఉంటాం మేము. ఇప్పుడు ఫైనల్ గా రాజేంద్ర రెడ్డి గారికి ఏం చెప్పుతారు? రాజేందర్ రెడ్డికి చెప్పేది మేము ఒకటే, నీకు మాతోని మాట్లాడాలని ఉంటే మాతోని ఏదైనా ఇప్పటికైనా కూడా చర్చలకు రా, మాట్లాడు, మాకు ఏది కావాలో మా అవసరాలు తెలుసుకో, మా డిమాండ్స్ ఏందో తెలుసుకో, మాకు ఏం చేస్తావో చెయ్యి. నీకు చేతనైతే నీకు శుద్ధి ఉంటే అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ పెట్టిన ప్రపోజల్ ప్రకారం ఎదురుగానే కట్టి, లేదా ఎల్బీ కాలేజీలో కొట్లాడు. నీకు గవర్నమెంట్ ఉన్నది కదా, ఇప్పుడు నడుస్తలేదు కదా. ఎల్బీ కాలేజీలో 5 ఎకరాలు ఉన్నది, అది ఆల్రెడీ కోర్టు తీర్పు జరిగింది, గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి డిక్లరేషన్ అయింది అది. కానీ నువ్వు దాన్ని రికవరీ చేసుకుంటలేవు. దాన్ని రికవరీ చేసుకో నువ్వు. సరే వాళ్ళు అసమర్థులు అయిపోయినారు, నువ్వు సమర్థునివే కదా, నువ్వు ఆ 5 ఎకరాలు రికవరీ చేసుకొని దాంట్లో మాకు ఇక్కడ ఎంతమంది అయితే కన్ఫామ్ కరెక్ట్గా ఉన్నారో వాళ్ళకి ఇవ్వు డబల్ బెడ్రూమ్లు కూడా. నువ్వు డబల్ బెడ్రూమ్లు ఇచ్చినా అని చెప్పి డప్పు కొట్టుకున్నాడు కాదు. ఖాళీ జాగాలలో 2-3 కూర్చోబెట్టి ఎవరెవరిని ఆన్సర్లను పట్టుకొచ్చి ఫోటోలు దింపి వీళ్ళే లబ్ధిదారులు, వీళ్ళే ఒరిజినల్ అని అంటే చరిత్ర చెప్తుంది. మీకు అదేదో సాయిల్ టెస్ట్ ఉంటుంది కదా, ఇల్లు ఎప్పుడు కట్టినరు, ఏ రోజు కట్టిన అనే సాయిల్ టెస్ట్ అయితే ఉంటుంది కదా, అది చేసుకో. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నామన్నది మా ఇంటి ముందు చెట్లే చెప్తున్నా, మేము ఎన్నేళ్ళ నుంచి ఉంటాం ఇక్కడ అన్నది మేము చెప్పడం అవసరం లేదు, ప్రకృతే చెప్తుంది. మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటాం, ఏం చేస్తాం అన్నది ప్రకృతే చెప్తుంది. మరి మాకు 2006 నుంచి కూడా కరెంట్ బిల్లులు ఉన్నాయి. మరి నువ్వు తీసుకుపోయిన వాళ్ళ కరెంట్ బిల్లు చూపెట్టు ఒక్కరికన్నా. ఒక్కళ్ళ దగ్గర నువ్వు అలాట్ చేసిన ఇండ్లకు, డబల్ బెడ్రూమ్ ఇచ్చిన ఇండ్లకు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఒక్కరి దగ్గర నుంచి వెళ్ళి ఒక ఇల్లు ఫోటో చూపెట్టు, బందోబస్తు కట్టుకున్న ఇల్లు చూపెట్టు. పందుల కొట్టాలు అవి, పందుల కొట్టాలు లెక్క కట్టుకొని ఇక్కడ వదిలేసిపోయిన పందుల కొట్టాలకు నువ్వు డబల్ బెడ్రూమ్ అలాట్ చేసినావు. అది కూడా 4 ఇల్లులు 3 అంతస్తులు హైఫై బంగ్లాలు ఉన్నోనికి డబల్ బెడ్రూమ్ అలాట్ చేసినావు. ఇప్పుడు ఏం చేసినా కూడా నుంచి వెళ్ళారు మీరు? వెళ్ళేది లేదు ఇక్కడ నుంచి వెళ్ళి. రాజేందర్ రెడ్డి మమ్మల్ని చంపినా కూడా మేము ఇక్కడ నుంచి వెళ్ళి బయటకు వెళ్ళేది లేదు. ఏమన్నా వేసుకో, నువ్వు ఇంకా రెట్టింపు రౌడీలను పట్టుకొచ్చినా మాకేం బాధలేదు. మేము చచ్చిపోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నామని ముందే చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఇందులో బీఆర్ఎస్ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. మమ్మల్ని ఎవరు కూడా వెనక నుంచి వెళ్ళి ప్రోత్సహించట్లేదు. మాకు బాధ ఉన్నదంటే వాళ్ళు స్పందించి మా దగ్గరకు వచ్చి మాకు హెల్ప్ చేస్తారు తప్ప మేము వాళ్ళ దగ్గరికి పోయి మొరబెట్టుకుంటే వాళ్ళు వచ్చింది మా దగ్గరికి. వాళ్ళు దీన్ని అభివృద్ధిని అడ్డుకోవాలనే ఉద్దేశం వాళ్ళకు ఉన్నదని చెప్పి నువ్వు బురదలుతున్నావు. కానీ అసలు నువ్వే దొంగ పని చేస్తాను. ఇక్కడ దొంగలు నీ చుట్టూ దొంగలు ఉన్నారు పక్కన, ఫస్ట్ అది చూసుకో. నీ చుట్టూ ఉన్న దొంగలను కంట్రోల్ చేసుకో ఫస్ట్. ఇక్కడ పోలీస్ వ్యవస్థ కబ్జా చేస్తున్నాడు కానీ పక్కల మీద గత ప్రభుత్వం మీద నెట్టేస్తున్నాడు అంతే కదా. ఇప్పుడు అదే కదా జరిగేది ఇక్కడ. నువ్వు ఏం ఎంక్వైరీ చేసినావు? వాళ్ళు ఒరిజినల్ కాదు, పోయిన వాళ్ళే ఒరిజినల్ అని చెప్పి చెప్తున్నావు. అసలు నువ్వు పోయిన మేము ఫస్ట్ ఇక్కడ నువ్వు డబుల్ బెడ్రూమ్ అలా డేసా అని నువ్వు ఎవరెవరైతే ఫోటోలు దింపినావో అదే రోజు వచ్చి కలెక్టర్కి, ఈమె కంటే ముందున్న కలెక్టర్ చాహత్ బాజ్పాయి, ఆమె ఏం పేరు ఆమెకున్న ఆ కలెక్టర్ గారికి చెప్పినాం మేము. మహిబాద్ కలెక్టర్ ట్రాన్స్ఫర్కి మేము అప్లికేషన్ ఇస్తే ఆ మేడం మంచిగా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. ఇది లిస్టు 155 మంది లిస్టు. ఈ లిస్టు మొత్తం ఎంఆర్ఓ గారికి ఇచ్చిన నేను. మా దగ్గర లిస్టు లేదు, ఆ లిస్ట్ ఇవ్వండి అబ్బా అని అంటే, ఇది చూడండి 155 మంది లిస్టు. ఇవి 155 మంది ఉంటుంది దీంట్లో పట్టాలు. లాస్ట్ నెంబరు 155. 155 మంది లిస్టు. అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం అన్నదాన సత్రం. ఇప్పుడు ఏదైతే మీరు అయ్యగారికి ఇల్లు కడుతున్నారో అక్కడ వరకు మొత్తం జాగా మాదే. ఆ సత్రం ఆక్యుపై చేసుకున్నారు. ఇటు 1 ఎకర్ ఆక్యుపై చేసిండ్రు, అటు 2 ఏకర్స్ ఆక్యుపై చేసుకున్నారు. మొత్తం 3 ఏకర్స్ తీసుకున్నారు. సరే మా వాళ్ళని బెదిరించిండ్రు. వాళ్ళకు చేతనయో చేతగా కొట్లాడ ఓపిక ఉన్నదో లేకనో 10 సార్లు గుడిసెలు వేసుకుంటా అంటే 10 సార్లు కాల పెడితే విసుగొచ్చి వాళ్ళు వెళ్ళిపోయినారు. వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళు విసిగిపోయినరు. ఇక ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా వాళ్ళని ఇట్లనే బాగా ఇబ్బంది పెడితే వాళ్ళు వెళ్ళిపోయినారు. అప్పుడు